Hello guys, welcome back to our channel Primaina Jeevitam, and this is day 3 in aircard series. ఆ రోజు మార్నింగ్ మేము ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ నుంచి బోటింగ్ కోసము లేక్ వ్యూకి అయితే వచ్చామండి. అండ్ ఇక్కడ చాలా పెద్ద లైనే ఉన్నింది. మేము అరౌండ్ 9:30కి వచ్చాము అండ్ ఇది 10 o'clockకి ఓపెన్ చేశారు. ఎంట్రన్స్ టికెట్ 10 rupees per person అండ్ బిలో 5 yearsకి ఎంట్రీ ఫ్రీ. లోపలికి రాగానే ఇంకో కౌంటర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. అక్కడ బోటింగ్ కోసం మనం టికెట్స్ పర్చేస్ చేయాలి. 3 types ఆఫ్ బోటింగ్స్ ఉంటాయి. రో బోట్ ఒకటి, పెడల్ బోట్, మోటార్ బోట్ అనే దానికి 700 పర్ ట్రిప్ అనమాట. 8 members ఎక్కచ్చు. సో మేము అది సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ దానికి ఒక 15 minutes టైం ఉంటుంది. మేము వేరే ఫ్యామిలీతో కలిసి డీల్ చేసుకొని దాన్ని తీసుకున్నాం. వాళ్ళు ఒక 5 members ఉన్నారు, మేము ఒక 2 members ఉన్నాము. సో మాకు 700ని 2:5 200 మేము 500 వాళ్ళు వేసుకొని దాన్ని తీసుకున్నాం అనమాట. మీరు కానీ ఎక్కువ మంది ఉంటే, మీకు టైం ఎక్కువ ఉంటే మీరు పెడల్ బోట్ కానీ రో బోట్ కానీ వెళ్ళచ్చు. దానికి టైము 30 minutes 40 minutes అలా ఉంటుంది అనమాట. అండ్ ఇది ఇక్కడ టికెట్ తీసుకున్నాక ఒక 1/2 hour వెయిట్ చేసాము, ఎందుకంటే మాది టోకన్ నెంబర్ 9 వచ్చింది. వాళ్ళు మా నంబర్ వచ్చినప్పుడు మైక్లో అనౌన్స్మెంట్ చేశారు, అప్పుడు మేము వెళ్ళాము. వియాన్కి బోటింగ్ అంటే చాలా ఇష్టము. మేము మ్యాక్సిమం బోటింగ్స్ కానీ ఏదన్నా సిటీస్కి అలా వెళ్ళినప్పుడు షాపింగ్ మాల్స్ కానీ వెళ్ళేది కేవలం వియాన్ కోసమే. అండ్ ఇక్కడ కూడా చాలా షాపింగ్స్ ఉన్నాయి, లైక్ స్ట్రీట్ షాపింగ్ లాగా. అండ్ ఇది జస్ట్ 15 minutes, నాకు అంత వర్తి అనిపించలేదు. లైక్ ఒక ఫ్యామిలీ ఆఫ్ 9 members కానీ 700 పెట్టి టికెట్ తీసుకొని 15 minutes ట్రిప్ ఉంటుంది అంటే అది వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది. కాకపోతే పిల్లల కోసం అని చెప్పి మనము కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో అలాగా మాకు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1.5 hour ఇక్కడే మేము టైం స్పెండ్ చేసాము. ఈ లేక్ అనేది మనకు ప్రీవియస్ వీడియోలో చూపించారు, రోజ్ గార్డెన్కి బ్యాక్ సైడ్ అనమాట. అది స్టార్టింగ్ పాయింట్. మనం ఇంత దూరం వచ్చాము, ఇదేం పెద్ద దూరం ఏం వెళ్ళలేదన్నమాట. వెంటనే రిటర్న్ అయిపోయామనే ఫీలింగ్ వచ్చింది. అండ్ అక్కడ నుంచి బ్యాక్ టు రూమ్ రిటర్న్ అవుతున్నప్పుడు ఆన్ ది వేలో గేమింగ్ సెంటర్ ఉన్నింది. సో అక్కడ ఒక 1 hour టైం స్పెండ్ చేసాము, ఎందుకంటే మేము మళ్ళీ వెంటనే బయలుదేరి రిటర్న్ అవ్వాల్సింది సేలంకి. మా బాబు ఇట్లాంటివి చూసినప్పుడు ఖచ్చితంగా కావాలి అంటారు. ఐఎమ్ ష్యూర్ మీ ఇంట్లో కూడా మీ పిల్లలు కొన్నిసార్లు ఇలానే అల్లరి చేస్తారేమో కదా, చూసింది కావాలి అని చెప్పి. సో వియాన్ ఇక్కడికి వెళ్ళి ఆడుకోవాలి అంటే ఇక్కడ ఒక 1 hour టైం స్పెండ్ చేసామన్నమాట. ఆ రోజు సండే అవ్వడం వల్ల ఎందుకో తెలీదు క్రౌడ్ చాలా తక్కువ ఉన్నింది. మామూలుగా సండే టైమ్స్లో ఎక్కువ ఉంటారు, బట్ ఇది టూరిస్ట్ ఏరియానో ఏమో మరి క్రౌడ్ తక్కువ ఉన్నింది. అండ్ ఇది పైన ఫస్ట్ ఫ్లోర్ అనమాట, కింద ఇంకో ఫ్లోర్ ఉన్నింది. అక్కడ వచ్చేమో డాషింగ్ కార్స్ అండ్ కొంచెము లైక్ పెద్దవాళ్ళు ఆడే గేమ్స్ అట్లాంటివి ఉన్నాయన్నమాట. ఈ పైన వచ్చేమో లైక్ ఈ గోస్ట్ గేమ్స్ అండ్ చిన్నపిల్లల పార్క్ ఇట్లాంటివి ఉన్నాయి. వియాన్ ఇక్కడ చాలా టైమే హ్యాపీగా స్పెండ్ చేశారు. అండ్ అక్కడ నుంచి రూమ్కి రిటర్న్ అయిపోయామండి. అండ్ బయటకు వెళ్ళకముందే
బయటకు వెళ్ళకముందే ఆల్రెడీ బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము. ఇది మా రూమ్ నుంచి వ్యూ అనమాట. నాకైతే ఇక్కడ నేను స్టే చేసిన వాటిలన్నింటిలో ఇది కూడా ఒకటి మంచిగా నచ్చినట్టిదనమాట. లైక్ వెనకాలంటే ఫారెస్ట్ లాగా ఉంటుంది. నైట్ అయినా కానీ క్లైమేట్ చాలా బాగా ఉన్నింది. మధ్యలో వర్షం పడ్డము ఇట్లాగా. అండ్ 11 o'clock ఆర్ 12 o'clockకి మేము రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇది ఎయిర్ కార్డ్ 20 హెయిర్ పిన్ బెండ్స్ అనమాట. అంటే మనము పెట్టుకునే హెయిర్ పిన్ బెండ్ ఎలా ఉంటుందో యూ షేప్లో అట్లా ఉంటాయి ఈ హెయిర్ పిన్ బెండ్స్. ఇవి 20 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకా ఎక్సైటెడ్గా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో 70 ఉంటాయి అన్నమాట. అండ్ మేమైతే చెప్పాం కదా ప్రీవియస్ వీడియోలో, బస్లో వెళ్ళాము. మీరు కావాలంటే మీరు క్యాబ్ అట్లాంటివి బుక్ చేసుకోవచ్చు. 500 ఆర్ 800 అలానే ఉంటుంది. అంటే వాళ్ళు మనల్ని ట్రిక్ చేయడానికి ట్రై చేస్తారు. లైక్ క్యాబ్లో అయితే మేము మధ్య మధ్యలో ఆపుతాము, కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి, లేదా వాటర్ ఫాల్స్ ఉంటాయి, మీకు టైం ఉంటుంది, మీరు హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. 3 అవర్స్లో తీసుకొని వెళ్తామని. కానీ ఇది బస్లోనే మనం 1 అవర్లో రీచ్ అయిపోతాము. సో అది వేస్ట్. నన్ను అడిగితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఆ ట్రిక్స్కి పడకుండా లైక్ బస్సు అట్లా ప్రిఫర్ చేసుకొని, ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ ఒక 5 members ఆ 10 members ఉంటే మీరు కార్ ప్రిఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి జాలీగా వెళ్ళొచ్చని. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే సేలం నుంచి ఏర్కాడ్కి వచ్చేటప్పుడు ముందు టోల్గేట్ ఒకటి ఉంటుంది. దానికి కూడా మనల్ని ఎంట్రీ ఫీ పే చేయమంటారు టోల్గేట్కి. దానికి 1000 rupees తీసుకుంటారు. సో అదంతా నాకు వేస్ట్ అనిపించింది. బస్లో అయితే టికెట్ 30 rupees. 1 hour జర్నీ ఉంటుంది. ఆల్మోస్ట్ చాలామంది టూరిస్టులు బస్సే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే మనం కార్లో వెళ్ళొచ్చు. అంటే 500, 800 అనేది కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు ఎక్కువ మంది ఉన్నప్పుడు. ఇది ఒక బెండ్ అనమాట, చూసారు కదా ఇక్కడ యూ షేప్లో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోస్ షేర్ చేయండి. డూ లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియో కొల్లి హిల్స్ ఎలా ఉంటుందో చూద్దాము. Thank you for watching again.